వండర్ అంటే ఏంటి తెలుసా? వండర్ అంటే ఏంటి తెలుసా? అందరికి 2 చేయలే ఉన్నాయి, నాకు ఒక్క చెయ్యే ఉంది. అర్థమైందా? ఇప్పుడు నాకు వండర్ కావాలా? మిరకల్ చేసిన దేవుడు సూచక్రియ కూడా చేయగలుగుతాడు. సూచక్రియ చేసిన దేవుడు వండర్ కూడా చేయగలుగుతాడు. ఆమేన్. అవునా? చేయలేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చేయవచ్చునుగాక అంటే చెయ్యి పెరిగింది అనుకోండి, దాని ఏమంటారు తెలుసా? చేయలేదు కానీ చెయ్యి వచ్చింది. ఏంటిదంటారు దాన్ని? వండర్. అర్థమైంది? ఓకేనా? మిరకల్స్, సైన్స్, వండర్స్, ఇది తేడా. అర్థమైందా? ఇప్పుడు నొప్పిపోయింది అనుకోండి, వావ్ సూచక్రియ జరిగింది. నో, అది సూచక్రియ కాదు, అది అద్భుతం. అది మిరకలెస్లీ హీలింగ్. మిరకలెస్లీ హీలింగ్. అర్థమైందా? మిరకల్స్, సైన్స్, వండర్స్, ఈ తేడా ఎవరైతే ఆపరేట్ అవుతున్నారో, ఎవరైతే స్వస్థత, అద్భుత, మహత్కార్యాలను చెప్తున్నారో, ఇది వారికి తేడా తెలిస్తే ఈ 3 చూపించగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. మీకు తేడా చెప్తున్నాను నేను. ఇవన్నీ నా పరిచయలో నేను చూసుకుంటే వచ్చిన. ఎందుకు ప్రశాంతంగా వాక్యం చెప్తున్నానంటే, అద్భుతం కంటే వాక్యం గొప్పది. ఒక అద్భుతం ఇంకో అద్భుతం సృష్టించకపోవచ్చు, కానీ వాక్యం కొన్ని 100 అద్భుతాలను సృష్టించగలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో వీళ్ళు ఏం అడుగుతున్నారంటే సూచక్రియ అడుగుతున్నారు. ఏంటంటే ఆ పైనుంచి రావాలా. ఇది ఎక్కడ జరిగింది? పాత నిబంధనలో జరిగింది. ఏం జరిగింది? మన్నా వచ్చిందా లేదా? అవునా? మన్నా వచ్చింది. వారికి ఆహారం కావాలంటే మన్నా వచ్చింది. అలాంటిది ఏమన్నా జరిగితే నువ్వు మెస్ అయ్యవని నమ్ముతా. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, షో అస్ ఏ సూపర్ న్యాచురల్ సైన్ ఫ్రమ్ హెవెన్. దే డిమాండ్. వాళ్ళు చాలా డిమాండ్గా అడిగారంట, చూపించు, లేకపోతే అప్పుడు నమ్ముతాం. నువ్వు చూపిస్తే మెస్సయ్య అని నమ్ముతాం, లేకపోతే లేదు. అవునా? కానీ ప్రభు ఇచ్చిన గొప్ప మాట ఏంటి తెలుసా? ఈ కాలంలో ఈ అంటే ఈ వ్యభిచారణ చెడ్డ వారికి ఏ సూచక్రియ లేదంట. ఈ చెడ్డ తరం వారికి గొప్ప సూచక్రియ ఏంటిదంటే జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. అయితే యేసుప్రభు ఏమంటున్నాడంటే, వీరికి ఈ అద్భుతం కాదు, యోనా గురించి మాట్లాడుతున్నాడు. ప్రాఫెట్ యోనా గురించి మాట్లాడుతున్నాడు. కింద ఉంటుంది, చదువుదామంది. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక్రియయే గాని మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదని. అసలు యోనా గూర్చిన సూచక్రియ ఏంటిది? యోనాకి వీరికి ఏం సంబంధం? యోనా జరిగిన సూచక్రియ వీరికి ఏంటిది సంబంధం? హల్లెలూయా. ఎవరైనా యోనా గురించి తెలుసా? అయ్యగారు తెలుసా? ఎవరైనా యోనా గురించి, ప్రవక్త అయిన యోనా గురించి తెలుసా? అయ్యగారు అటుపోమంటే ఇటుపోయాడు కదా, అవునా కదా? కానీ ఎట్టకేళ్ళకి సంపాదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో యేసు ప్రభు చెప్తున్న యోనా కూర్చున్న సూచక్రియ ఏంటి తెలుసా? ఆయన వెళ్ళి, యోనా ఎక్కడ వెళ్ళాడు? దేంట్లోకి వెళ్ళాడు? చేపలు కాదు, ముందు సముద్రంలో దూకాడు. అవునా? తీసేసేసారు దాంట్లో. అయితే అది యేసు ప్రభుకి సాదృశ్యం ఏంటిదంటే, ఆయన భూస్థాపితం అన్నమాట. అర్థమైందా? ఆయన డెత్కి సాదృశ్యం అది. దాంట్లో పడేయడము, దేంట్లో? సముద్రంలో పడేయడం డెత్కి సాదృశ్యం. ఓకేనా? తీసుకెళ్ళి చేప నోట్లో పడ్డాడు. చేప నోట్లో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 days, 3 దినాలు ఉన్నాడు. మరి యేసు ప్రభుకి దానికేం సంబంధం? యేసు ప్రభు భూగర్భంలో ఎన్ని దినాలు ఉన్నాడు? ఎన్ని దినాలు? 3 దినాలు అంట. యోనా 3 దినాలు ఉన్నాడు, యేసు ప్రభు కూడా 3 దినాలు ఉన్నాడు. దేనికి సాదృశ్యం ఇది? రిజరక్షన్ లైఫ్. ఆమేన్. హల్లెలూయా. 3 దినాలు చాప కడుపులో ఉండి చాప వచ్చి బయటికి కక్కేసింది. అవునా కదా? అవునా కదా? యేసు ప్రభు కూడా 3 దినాలు భూగర్భంలో ఉండి 3వ దినాన తిరిగి లేచాడంట. దాన్ని ఏమంటారు? పునరుత్థానము. ఆమేన్. అయితే ఈ సూచక గురించి వారికి చెప్తున్నాడు. మీకు ఏ సూచక్రియలు అవసరంలే, ఈ ఒక్క సూచక్రియ నమ్మితే అయిపోయినట్టే. ఏం సూచక్రియ అది? యేసు ప్రభు రావడము, ఆయన చనిపోవడము, తిరిగి లేవడం. ఇది తెలుసుకుంటే జాలిగా మీ జీవితమే ధన్యులు. అది కూడా తెలుసుకునే పరిస్థితి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కూడా వివేచించే స్థితిలో లేరు, అది కూడా ఆలోచించే స్థితిలో లేరు. వాళ్ళు అలాంటి మెంటాలిటీతో ఉన్నారు. అయితే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, సంఘంతో దేవుడు ఎప్పుడు ఇలా మాట్లాడాడు, చెడ్డ తరం వాళ్ళారా అని మాట్లాడాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా సంగమా, నా ప్రియురాలా. హల్లెలూయా. అలా మాట్లాడి వారి జీవితాల్లో లెక్కలేని అద్భుతములు, సూచక్రియలు దేవుడు జరిగిస్తాడు.
ప్రైజ్ ది లార్డ్. అదే 4వ వచనం చదవమ్మా. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు, అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదనియో వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయెను. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి, అది మరలా దానికి ప్రభు వివరణ ఇస్తాడు శిష్యులకి జరిగిన సంఘటనలో. అయితే నేనేమంటాను తెలుసా, యేసు క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఇఫ్ యు ఆర్ ఇన్ పవర్టీ, ఇఫ్ యు ఆర్ ఇన్ సిక్, నువ్వు ఏ నీటిలో ఉన్నా, ఏ అవసరతలో ఉన్నా, మోకాలొంగి ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని నువ్వు ఉచ్చరిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ నీవు ఒక దాని విషయంలో ప్రార్థిస్తే నీ విషయంలో అద్భుతమే జరగవచ్చు, నీ విషయమే సూచక్రియనే జరగవచ్చు, నీ విషయమై వండర్స్ అన్న జరగవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశించే హృదయం ఎక్కడ ఉంటుందో, విశ్వసించే హృదయం ఎక్కడ ఉంటుందో ప్రభు అక్కడికి దిగి వస్తాడు. అర్థమైంది ఓకేనా? ఇలాంటి స్క్రిప్చర్స్ నువ్వు చదువుతున్నప్పుడు, అమ్మో నేను ఇది అడుగుతున్నా, ప్రభు నా పట్ల జరిగిస్తాడా, ఇది నేను చదువుతున్నాను, మరి నా వల్ల అవుతుందా, మరి ఏంటి ఈ ప్రసంగం ఏంటిది, ఈ ప్రసంగం ఏంటిదని నువ్వు కన్ఫ్యూజన్లో ఉండొద్దు. ముందు ప్రభు హృదయం ఎలాంటిదో అది తెలుసుకోవాలా, ప్రభు ఎవరికి చెప్తున్నాడో అది తెలుసుకోవాలా, విశ్వాసుల పట్ల ఆయన ఏం మాట్లాడతాడో అది తెలుసుకోవాలా, సంఘం పట్ల ఎలా ఆయన ముచ్చటిస్తాడో దాన్ని తెలుసుకోవాలా. ఆమేన్. అవునా? ప్రతి ఒక్కరికి ఇప్పటికీ చాలా మంది ఏం చెప్తుందంటే, ఒక స్క్రిప్చర్ దొరుకుతుంది, యేసు ప్రభు చెప్తాడు. ఏంటి తెలుసా అది? అనేకులు నా పేరిట నీ నామంలో దయ్యాలు ఎలగొట్టలేదా, ప్రభు అని పిలిస్తే నా రాజ్యానికి పాత్రుడు కాదు. ఎప్పటికి ఇదే స్క్రిప్చర్ యూజ్ చేస్తారు. ఆ స్క్రిప్చర్ ఎవరికి చెప్తున్నాడు, ఏ రకమైన హృదయానికి చెప్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలా. హల్లెలూయా. ఇప్పటికీ నేను కూడా వాడచ్చు స్క్రిప్చర్. నా జీవితంలో జరుగుతూనే ఉన్నాయి కదా. ఏ కూటానికి వెళ్ళినా అద్భుతాలు జరుగుతాయి, ఏ ప్రాంతానికి వెళ్ళినా అద్భుతాలు జరుగుతాయి, ఏ ఇంట్లోకి వెళ్ళినా అద్భుతాలు జరుగుతాయి. మరి నేనేం చెప్పాలి దానికి? అంటే ప్రభు నన్ను పో అంటాడా? మరి అద్భుతాలు ఒక ద్వారా జరిగితే మరి అద్భుతం పొందుకున్న సంగతి ఏంటిది? హల్లెలూయా. అర్థమవుతుందా? క్లారిటీ ఉండాలి. ఇక్కడికి వచ్చాక అందరూ షివరింగ్లో ఉంటారు, ఇవన్నీ మనకు ఎందుకు లేదంటారు. అవునా? కొన్ని సంఘాలు అయితే అసలు పరిశుద్ధాత్మ యొక్క అనుభవం అసలుకే బోధించరు. ఎందుకు? వారికి అది తెలియదు కాబట్టి. ఎందుకే అవన్నీ మనకెందుకులే అని సింపుల్గా మోటివేషనల్గా అలా ప్రీచ్ చేయడం ప్రారంభిస్తారు. అలా వాక్యం అలా సింపుల్గా బోధిస్తూ అలా నడిపిస్తూ ఉంటారు. ప్రజలకి తెలియాలి. ఆమేన్. విశ్వాసులకి దేవుడి గురించి సంపూర్ణంగా తెలియాలి, దేవుని శక్తి చేత నింపబడాలి, ఆయన నామంలో జరిగే ప్రతి అద్భుత కార్యం వాళ్ళు కనులారా చూడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ పోస్టర్లో మీరు చూడండి, ఆ పోస్టర్లో ఒక దైవజనుడు ఉంటాడు. ఆ దైవజనుడు నన్ను అభిషేకించాడు ఆయన. ఓకే, ఆ పోస్టర్లో ఉన్న దైవజనుడు ఏ దేశంలోకి అడుగుపెట్టినా, ఏ ప్రాంతంలోకి అడుగుపెట్టినా ఆయన మోకాలు వంగితే అది ఎంత ఎండైనా సరే వర్షం వచ్చి పడుతుంది అక్కడ. ఉన్నారా మీరు? వర్షం వచ్చి అక్కడికి వస్తుంది. మన భారతదేశానికి ఆయన వచ్చాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. 2009లో వచ్చాడు ఆయన. 2009లో వచ్చాడు ఆయన. ఎండాకాలంలో వచ్చి మోకాలు వంగితే మీదికెళ్ళి వర్షం వచ్చింది. ఎక్కడ రాలే, ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడికే వచ్చింది ఆ మేఘం. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఆయన ముందున్నాడు. ఆయన అక్కడ, ఆయన ఎక్కడ నిలబడితే అక్కడికి వచ్చి వర్షం వచ్చి పడేది. మరి దానికి ఏం చెప్పాలా? అంటే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎవరైతే ఆయన నామం నందు విశ్వాసం ఉంచుతారో వారి జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు.